ఒక 70 ఏళ్ల వరకు ఉంటాయి. పాపం అతని కంచంలో మాత్రం అన్నం ఎర్రటి రంగులో మామిడి పచ్చడి. అమ్మా, తాతయ్య కూర వేయచ్చుగా అని పెద్దాయన పక్కనున్న చిన్నపిల్లాడు అన్నాడు. వాడు అలా అనగానే ఆ పిల్లాడికి ఎదురుగా ఉన్న వాళ్ళ అమ్మ, ఏంట్రా వేసేది, నోరు మూసుకొని తిను, తిండి పెట్టడమే ఎక్కువ, దేవుడు కొంతమందిని తీసుకోపోకుండా భూమికి భారంగా ఎందుకు ఉంచుతాడో అర్థం కాదు, కూరలు కావాలంట కూరలు ఎక్కడి నుంచి వస్తాయి అని అంది కళ్ళు పెద్దవి చేస్తూ. ఆమెను అలా చూసి సంబంధం లేని నాకే భయమేసింది. ఇక ఆ పిల్లోడెంత? అక్కడంతా జరుగుతున్నా ఆ పిల్లాడి నాన్న మాత్రం ఏమీ పట్టనట్టు, ఏవే ఇంకొంచెం సాంబారు పోయి అని పోయించుకొని తింటున్నాడు. వాడు అచ్చం బురదలో పడుకునే పందికి ముందు 2 కాళ్ళు తీసేసి చేతులు పెడితే ఎలా ఉంటాడో సరిగ్గా అలానే ఉన్నాడు. పాపం వాడి ముఖాన్ని వాడు రోజు అద్దంలో ఎలా చూసుకుంటున్నాడో. పాపం మా పెద్దాయనకు అన్నం కలుపుకోవడానికి కూడా చేతుల్లో బలం లేదు. అయినా సరే బాగా ఆకలిస్తుంది అనుకుంటా త్వరగా అన్నం కలుపుతున్నాడు. వణుకు